ఆర్ఎస్ఎస్ మీద టార్గెట్ అయితే క్రమంగా పెరుగుతోంది. వాళ్ళందరూ ఇక సీరియస్ గా దృష్టి సారించాల్సినటువంటి అవసరం. ఎందుకయ్యా అంటే మొన్న ఆ ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద గ్రెనేడ్ వేసినటువంటి వ్యవహారం ఉదంతంలో దొరికినటువంటి వాడు పాకిస్తాన్ పాకిస్తాన్ కారణంగానే చేశాడు, పాకిస్తాన్ వాళ్ళ ఆదేశాలతోనే చేశాడు. ఆ గ్రెనేడ్ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చింది అన్న విషయం తేలింది. అది ఒకటి. ఇంకొక వైపున ఖర్గే లాంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద దాడులు చేస్తాం అని చెప్తున్నాడు. ఇదే ఆర్ఎస్ఎస్ వాళ్ళని చంపేయండి అని పిలుపునిస్తున్నాడు, బీజేపీ వాళ్ళని చంపేయండి అని పిలుపునిస్తున్నాడు, ముస్లింలందరినీ రెచ్చగొడుతున్నాడు. మరొక వైపున పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అట్లాగే ఆర్ఎస్ఎస్ మీద దాడులు చేస్తామని చెప్తున్నాడు. తాజాగా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నాగపూర్ లో ఉన్నటువంటి కార్యాలయానికి 2 కిలోమీటర్ల దూరంలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీమ్స్ వాటిని ఆ పేలుడు నుంచి రక్షించే ప్రయత్నం చేస్తున్నది. ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కోసం ఉద్దేశించిందా లేదా మరేదైనా కుట్ర అన్నది తేలాల్సి ఉంది.